అమెరికా దేశం ధనిక దేశం అయినటువంటి అమెరికా దేశంలో ఎన్నికల పండుగ వచ్చింది. ఎన్నికల పండుగ వచ్చిన సందర్భంగా ఇప్పుడున్న ప్రెసిడెంట్ జో బైడెన్ తిరిగి పోటీ చేస్తున్నాడు. ప్రెసిడెంట్ హోదాలో చేస్తున్నప్పుడు ఆ పోటీ గెలిచి తప్పుకోవాలని చెప్పి ఆయన సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆయన పైన విమర్శనాస్త్రాలు ప్రయోగించడం వల్ల ఎట్టకేలకు చివరకు ఆయన మనసు మార్చుకొని జో బైడెన్ ఆ అధ్యక్ష పదవి పోటీ నుండి తప్పుకుంటున్నట్లు అనధికారిక సమాచారము వెలువడించబడింది. కానీ ఒకవేళ జో బైడెన్ తప్పుకుంటే ఎవరు అమెరికా ప్రెసిడెంట్ పదవికి ఈ పార్టీ తరఫున ఉంటారని చెప్పి ఆలోచించినట్లయితే కమలా హ్యారిస్ను వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నటువంటి కమలా హ్యారిస్ను అధ్యక్ష పదవికి అధికారం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు. ఇది అంతర్గత పార్టీల విషయమైతే ముఖ్యంగా ఎవరు గెలుస్తారనేది మున్ముందు తెలియాల్సి ఉంది. గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ ఎవరైతారనేది తర్వాత ఆలోచించవచ్చు.